మన పాటల బుక్లోంచి 219వ సాంగ్ పాడుకుందాం. Idigo
పరిచయనిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. హల్లెలూయా. అందరం లేచి ఉన్నట్టయితే ఆరాధకులుగా హెచ్చరిక భాగాన్ని పాస్టమ్ గారు చదివి వివరిస్తారు. 1 నుంచి 6 వచనాలు చదువుకున్నాం. ఇర్మియా ఆ ప్రవచనం పలకగా యెహోవా మందిరములో పెద్ద నాయకులను ఇమ్మేరు కుమారునకు పాషూరును యాజకుడు విని ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి యెహోవా మందిరముననున్న బెన్యామీను గుమ్మమునొద్ద నుండి బొండులో అతని వేయించి మరునాడు పాషూరు ఇర్మియాను బొండులో నుండి విడిపింపగా ఇర్మియా అతనితో ఇట్లనెను, యెహోవా నీకు పాషూరను పేరు పెట్టాడు, కానీ నీకు మగార్ మోస్పీ బీట్ అని నీకు పేరు పెట్టును. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీకును నీ స్నేహితులందరికీ నీవు భయంకరంగా ఉండునట్లు చేయుచున్నాను. నీవు చూచుచుండగా వారు తమ శత్రువుల ఖడ్గము చేత కూలెదరు, మరియు యూదా వారందరినీ బబులోను రాజు చేతికి అప్పగింతును. అతడు వారిని చెరపట్టి బబులోనుకు తీసుకొని పోవును. ఖడ్గము చేత వారిని హతం చేయను. ఈ పట్టణములోని ఐశ్వర్యమంతయు దానికి వచ్చిన లాభమంతయు దాని అమూల్యమైన వస్తువులన్నీ యూదా రాజులు నిధులన్నీ నేను అప్పగింతును. వారి శత్రువుల చేతికి వాటిని అప్పగింతును. శత్రువులు వాటిని దోచుకొని పట్టుకొని బబులోనుకు తీసుకొని పోదురు. పాషూరు నీవును నీ ఇంట నివసించు వారందరూ చెరలోనికి పోవుదురు. నీవు ప్రవచనముల చేత మోసపుచ్చిన నీ స్నేహితులందరూ బబులోనుకు వచ్చెదరు. అక్కడనే చచ్చిపోయేదరు, అక్కడనే పాతి పెట్టబడ్డరు. చదవబడిన వాక్యంను దేవుడు మన వినికిలో దీవించిన గాక. ఈ వాక్య భాగాన్ని కొంత సమయం మనం ధ్యానం తీసుకుంటే ఇందులో దేవుడు ఇర్మియా ద్వారా మాట్లాడుతుంటే ఇర్మియా దేవుని ప్రవచనాల గురించి ఉన్నట్టుగా ప్రజలకు చెప్తా ఉంటే ఇర్మియా మీద పగబట్టి అతన్ని ఒక గుంటలో పడేసి తను ఈ విధంగానే చెప్తా ఉంటాడు, మనం ఎన్ని చేసినా ఇట్లా చేసినా కనుక ఆయనను ఎలాగైనా చంపాలి అనుకొని ఇర్మియా మీద పగపట్టి తను ఒక గుంటలో పడేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత ఎవరైతే పడేశారో అతని గురించి దేవుడు చెప్తున్నాడు కదా, నీవే నీ స్నేహితులందరికీ భయకారణం చేత ఆ విధమైన పేరు నీకు పెట్టబడుతుంది అంటున్నాడు. తర్వాత యూదా ప్రజలందరినీ కూడా దేవుని మాట విననందుకు దేవుడు శత్రువుల చేతికి బబులోను దేశానికి శత్రువుల చేతికి దేవుడు వారిని అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక దేవుని మాట వినకపోతే, దేవుని మాటకు అవిధేయత చూపితే, విగ్రహారాధన చేయడం ద్వారా
ఆ దేశ ప్రజలు దేవునికి ఆ విధంగా కోపం తెప్పించడం ద్వారా దేవుడు శత్రువుల చేతికి అప్పగించాడు. ఈ రోజున కూడా మనం దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని మాట వినకపోతే దేవుడు మనల్ని కూడా శత్రువుల చేతికి అప్పగిస్తాడు. శత్రువుల చేతికి అంటే ఎక్కడో దేశాలు విదేశాల్లో మనల్ని అప్పగించడం కాదు, కానీ మన చుట్టూ ఉన్న వారికే, మన చుట్టూ ఉన్న శత్రువులకే మనల్ని అప్పగిస్తాడు. మన చుట్టూ ఉన్న శత్రువులు అనబడేటువంటి వ్యాధులకు, శోధనలకు, ఇరుకులు, ఇబ్బందులు, అలాంటి వాటికి దేవుడు మనల్ని అప్పగిస్తాడు కొన్నిసార్లు దేవుని మాట వినకపోతే. కనుక అది ఇక్కడ ప్రజలు బబులోనికి చెరపట్టబడిపోయారు. అక్కడే నువ్వు చచ్చేదవు అని, అక్కడే నిన్ను పాటి పెడతానని అక్కడ దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంటుంది. కనుక మనం కూడా దేవుని మాట విని ఆయనకు విధేయత చూపినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆయన కనికరాన్ని, కృపను మనం పొందుకుంటామని దేవుడు మన ద్వారా ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మరి అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన తర్వాత కొద్ది నిమిషాలు మనం అందరం చేతులు పైకెత్తి దేవుని స్తుతించి దేవుని ఆరాధన చేద్దాం. దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు చూపిన కృపను, వారం అంతట్లో దేవుడు చూపిన కృపను, ఈ యొక్క మరొక నెలలో దేవుడు ఇచ్చినటువంటి మొదటి పునరుద్ధాన పరిశుద్ధ దినమందు కుటుంబంతో సమూహంతో ఈ సన్నిధిలో గడపడానికి దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. అందరూ కూడా చేతులెత్తి దేవుని స్తుతించి దేవుని ఆరాధన చేద్దాం. అందరం కూడా స్తోత్రం 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 వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. చేసిన మేలును బట్టి మీకు వందనాలు స్తోత్రం. రీతిగా సన్నిధిగా ఉండడానికి కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధుల ప్రాధాన్యత వందనాలు స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు మేము బ్రతికున్నామంటే ప్రభా అది కేవలం మీ కృప ప్రభా. దీన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం స్తోత్రం. ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా. మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది. ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా. కళ్ళని మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రిని విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, కళ్ళని మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రిని విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను పట్టుకున్న ప్రేమ, ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను పట్టుకున్న ప్రేమ. ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా. నేను పుట్టుకకు ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, అరచేతుల్లో నన్ను పెట్టుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ, అరచేతుల్లో నన్ను పెట్టుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా.
వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. అందరం కూడా మోకరించి వ్యక్తిగతంగా దేవుని స్తుతించి ఆరాధిద్దాం. నమ్మి బాప్తిసం పొందిన వారు ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధ పనుల కొరకు సిద్ధపడదాం. ఆయన చేసిన బలియాగానికి గుర్తుగా రొట్టె ద్రాక్షారసం, ఈ సిలువలో ఆయన చేసిన బలి అర్పణ మన పాప విమోచన క్రయధనమైన చెల్లించాడు. మనలను జీవింప చేయడానికి, నిత్య జీవానికి వారసులు చేయడానికి ఆయన మన కొరకు సిలువలో మరణించాడు. తిరిగి సజీవుడై తిరిగి లేచాడు. ఆయనను జ్ఞాపకం చేసుకొని హల్లెలూయా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం. ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీవేనయ్యా, కేవలం నీవేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ బలం, సాగుచున్న ఈ జలం, నిలువనీడ ఈ గృహం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ బలం, సాగుచున్న ఈ జలం, నిలువనీడ ఈ గృహం. నిలిచియున్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం నీవేనయ్యా, కేవలం నీవేనయ్యా, కేవలం నీవేనయ్యా, కేవలం నీవేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన
అందరు కూర్చుందాం. కూర్చున్న తర్వాత ఇవ్వబడిన కానుకల కొరకు ప్రార్థన చేద్దాం. బాలయ్య గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ఇవ్వబడిన కానుకల కొరకు, దేవుని వాక్యం కొరకు బాలయ్య గారు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ఏకీభవిద్దాం. ప్రభు నాయన, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు నాయన. తండ్రి, మరి గడిచిన గత కాలం అంతయు కాచి కాపాడు అయా. ఈ యొక్క ప్రభు నాయన, ఈ పునరుత్థాన దినముల తండ్రి, నీ మందిర ఆలయంలో చేరి ప్రభా నిన్ను స్తుతించి ఆరాధించుటకు అయా నీవిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు నాయన. తండ్రి, మరి పాటల ద్వారా, ఆరాధన ద్వారా అయా మహిమ పొందినవని నమ్ముచున్నాము తండ్రి, నీకు వందనాలు ప్రభా. మరి కానుకల కొరకు ప్రార్థన చేసిన తండ్రి, మరి ప్రభా కానుకలు అయా ఇచ్చిన ప్రతి హస్తాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా ఫలింపచేయండి ప్రభా, నీకు వందనాలు అయా. మరి నాయన, అట్టి కానుకలు ప్రభా నీ దాసుడు ప్రభా నీ సేవమిత్తమై వాడుచుండగా తండ్రి నాయన, నీ కృప చూపండి నాయన తండ్రి అయ్యా. మరి నీకు వందనాలు, స్తోత్రములు నాయన ప్రభా. మరి నీ దాసుని ప్రభా నీ చిలువ చాటున మరుగుపరిచి ప్రభా మరి నాయన అందించబోతున్న వాక్యంలో మీరుండి నాయన మాతో మాట్లాడండి ప్రభా. గొప్ప తండ్రి, నీకు స్తోత్రములు నాయన అయా. వాక్యము విని అయా విడిచిపెట్టకుండా ప్రభా నాయన జ్ఞానముతో వాక్యము విని అయా మరి నాయన అది మేము మా జీవితంలో నెమరు వేసుకొని జీవించటకు కృప చూపమని అయా నీ మహిమగల నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. థ్యాంక్ యూ అన్న. దేవునికి స్తోత్రం. ప్రకటన విందాం. సంపూర్ణ ముందుకు వచ్చి ప్రకటన అనౌన్స్మెంట్ చేస్తుంది. తర్వాత నవీన్ పాట ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గమనించండి. ఆదివారం ఆరాధన ఉదయం 9:30 గంటలకు ప్రారంభించబడుతుంది. అందరి సమయానికి వచ్చి ఆరాధనలో పాల్గొనండి. ప్రతి ఆదివారం ఆరాధన 9:30 గంటలకు ఉంటుంది. సండే స్కూల్ ఆదివారం ఉదయం 9 గంటలకు జరుగుతుంది. పిల్లలందరినీ సమయానికి సండే స్కూల్కి పంపించండి. సండే స్కూల్ ఆదివారం ఉదయం 9 గంటలకు ఉంటుంది. ప్రతి మంగళవారం 7:30 గంటలకు స్త్రీల కూడిక ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా ఉంటుంది. స్త్రీలందరూ పాల్గొనండి. ఎవ్రీ ట్యూస్డే మంగళవారం రోజు సాయంత్రం 7:30 గంటలకి స్త్రీల కూడిక ఉంటుంది. కాన్ఫరెన్స్లో పాల్గొనండి. ప్రతి నెల 2వ బుధవారం గృహ కూడిక ఉంటుంది. ఈ నెలలో బుధవారం అనగా 10/7వ నెల 2024లో సంజీవ్ మరియా గృహంలో ఉంటుంది. అందరూ పాల్గొనండి. ఈ బుధవారంలో మరియా సంజీవ గృహంలో గృహ కూడిక ఉంటుంది. అందరూ పాల్గొనండి. ప్రతి శుక్రవారం సంఘ ప్రార్థనలు సాయంత్రం 7:30 గంటలకి ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతుంది. అందరూ పాల్గొనండి. శుక్రవారం ప్రార్థన సాయంత్రం 7:30 గంటలకు కాన్ఫరెన్స్లో ఉంటుంది. అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థించండి. వారి పేర్లు వరలక్ష్మి, కావ్యశ్రీ, దీపక్, పురుషోత్తం, ఎస్తేరమ్మ, నర్సింగ్రావు, పార్వతి, జాయ్, మేరియమ్మ, షైని, శ్రీనివాస్, రాములు, పరమేష్, సతీష్ చంద్ర, సాయి కుమార్, బసవయ్య. నా గురించి కూడా మీరు అందరూ ప్రార్థించారు. దేవుడి ఇచ్చిన స్వస్థతను బట్టి దేవుడికి వందనాలు. మందిర స్థలము, పరిచయ అభివృద్ధి, ఆర్థిక విషయాల కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి. ప్రతి నెల మందిరం కొరకు ఇవ్వవలసిన 1000 రూపాయలు బ్రదర్ సురేందర్ గారికి ప్రతి నెల 15వ తారీఖు రూపు ఇవ్వగలరని మనం చేస్తున్నాను. ఇవ్వవలసిన 1000 రూపాయలు 15వ తారీఖు ఇవ్వండి, ఆ లోపు ఇవ్వండి. జూలై నెలలో బర్త్డేలు మరియు మ్యారేజ్ డేలు జరుపుకునే వారికి సంఘం తరపున శుభములు తెలియజేస్తున్నాము. బర్త్డేలు: జాయ్ July 1st, తెరిసా July 6th, మోక్షిత్ July 4th, జీవా 21st జూలై. ఆత్మీయ జన్మదినములు: పాస్టర్ గారు 27th జూలై, పాస్టర్మ్మ 31st జూలై. మ్యారేజ్ డేలు జరుపుకొచ్చిన వారు ఈ దినం అనగా 7th జూలై రోజు పద్మ గణపతిరావు. ప్రతి నెల మీ దశమ భాగము కానుకలు, కృతజ్ఞతార్పణలు పరిచర్య నిమిత్తమై అర్పించి దైవ దీవెనలు పొందండి. వచ్చే సండే
గ్రీన్ సండే ఆరాధన ఉంటుంది. అందరూ డ్రెస్ కలర్ గ్రీన్ వేసుకొని సిద్ధపడి రాగలరని మనం చేస్తున్నాం. వచ్చే సండే గ్రీన్ సండే ఆరాధన ఉంటుంది. అందరూ సిద్ధపడండి. ప్రత్యేకమైన పాటలు పాడేవారు నవీన్. నిన్ను పాడే సమయం మంచి సమయం దేవా, నిన్ను పాడే సమయం మంచి సమయం. కష్టమైన శోధనైనా నిన్ను పాడెదను, నిన్ను స్తుతించెదను. కష్టమైన శోధనైనా నిన్ను పాడెదను, నిన్ను స్తుతించెదను. దేవా, నిన్ను పాడే సమయం మంచి సమయం. ఒంటరిగా సాగుచుండగా నాదా నిన్నే పాడెదను. నాదా జీవితములో నీవుండగా ఎవరిని గూర్చి పాడెదను. కోటి పాటలు నిన్ను గూర్చి పాడిన నా ఆశ ఎన్నటికి తీరదయ్యా. శతకోటి పాటలు నిన్ను గూర్చి పాడిన నా ఆశ ఎన్నటికి తీరదయ్యా. కడవరకు నిన్ను కీర్తించి పొగడెదా నా జీవా నాదురా. దేవా, నిన్ను పాడే సమయం మంచి సమయం. ఈ చరణం చాలా బాగుంటుంది, అందరూ ఆస్వాదించమని. దేహమంతా కృషించిన వాడి నశించిపోయిన రక్తధారలై ప్రవహించిన మరణమాసన్నమైనను క్షణమైన నిన్ను స్తుతింపమరచిన జీవిత పయనము వ్యర్థమయ్యా. క్షణమైన నిన్ను స్తుతింపమరచిన జీవిత పయనము వ్యర్థమయ్యా. జీవమిచ్చిన
స్తుతించి పొగడదా ప్రాణనాథుడా నా జీవానాథుడా దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం కష్టమైన శోధనైనా నిన్ను పాడెదం నిన్ను స్తుతించెదం కష్టమైన శోధనైనా నిన్ను పాడెదం నిన్ను స్తుతించెదం థ్యాంక్ యూ. నేను సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నాను. అయితే నేను 10th గవర్నమెంట్ స్కూల్లో చదివినాను. ఇంకా ఇంటర్ కూడా గవర్నమెంట్ కాలేజే. అయితే డిగ్రీ జాయిన్ అవుదాం అన్నప్పుడు డాడీ అన్నారు, ఈసారి ప్రైవేట్ కాలేజ్లో చదువు, అప్పు తెచ్చి కడదామని అన్నారు డాడీ. అయితే అప్పు తెచ్చడం అయితే నాకు నచ్చదు. అంటే మళ్ళీ డాడీ కట్టలేక అది ఇది అవుతుందని నాకు చాలా భయం. మనీ విషయంలో నాకు చాలా భయం. అయితే ఫస్ట్ వచ్చింది సాయి సుధీర్ డిగ్రీ కాలేజ్ అని దోస్త్ అప్లికేషన్లో వచ్చింది నాకు. కానీ దాంట్లో 23,000 అడుగుతున్నారు. డాడీని అడిగితే కడదామని అన్నాడు. కానీ నాకు నచ్చక మళ్ళీ సెకండ్ ఫేజ్లో పెట్టిన. నేను ఇంటర్ చదివిన ఇంటర్ కాలేజ్లోనే డిగ్రీ కూడా ఉంది, దాంట్లో సీట్ వచ్చింది. నేను వెళ్ళి అడిగినాము, రేపు రామన్నారు. నా కోసం ప్రేయర్ చేయండి. అక్కడ ఫ్యాకల్టీ విషయం అయితే డౌటే, ఫోన్ చేస్తే కేర్ కూడా చేస్తలేరు. కానీ నేనే ఏదైనా ట్యూషన్ సంథింగ్ అని. ఇంకోటి ఏంటంటే డిగ్రీ చదువుకుంటూ గ్రూప్స్ కూడా ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నా. నా కోసం ప్రేయర్ చేయండి. మళ్ళీ నేను ఇంట్లో ఉంటున్నాను, వేరే దగ్గరికి వెళ్ళి చదువుకుంటున్నా కూడా డౌట్లో ఉన్నా. దేవుడి చిత్తం కోసం ప్రేయర్ చేయండి. థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. గత దినాల్లో 2-3 వారాలు అంశాలుగా మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. నిత్యజీవం పొందాలంటే నేనేం చేయాలి అనే అంశాన్ని మాట్లాడుకుంటున్నా. ఒక యవనస్తుడు లేదా ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి మోకాలుని, సద్బోధకుడా, నిత్య జీవనకు వారసులు అవ్వాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం నుంచి 27వ వచనం వరకు ఆ భాగాన్ని మనం ఇంతకుముందు చదివా. అప్పుడు యేసు ప్రభు 3 విషయాలు చెప్పాడు. ఒకటి, ఆజ్ఞలు పాటించు. రెండవది, నీ కలిగిన దాన్ని అమ్మి బీదలకిమ్ము అని రెండవది. మూడవది, నన్ను వెంబడించు, ఈ సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించు అని 3 విషయాలు ఆ వ్యక్తితో చెప్పడం జరిగింది. దేవుని ప్రేమైన వారలారా, వినబడుతుందా? మన అన్ని అనుభవమే మన. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రియమైన వారలారా, నిత్య జీవానికి వారసులం కావాలంటే ఏం చేయాలి? చాలాసార్లు లోకంలో ఎలా బ్రతకాలని, లేదా ఎలా జీవించాలని, ఎలా సంపాదించాలని, ఎలా ఉద్యోగం చేయాలని, లేదా మన పిల్లల భవిష్యత్తు ఏంటి, మన భవిష్యత్తు ఏంటి అని చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ భక్తుడు లేదా ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి? ఈ లోకంలో బ్రతకడం తప్పనిసరి,
బ్రతుకు అవసరమే, కానీ ఈ లోకము కంటే పరలోకము శాశ్వతమైనది, నిత్య జీవము శాశ్వతమైనది. ఈ లోకంలో కొంత మటుకే బ్రతుకుతాం, ఈ లోకము కొంతకాలమే, కానీ పరలోకము శాశ్వతమైంది, అదే నిత్య జీవం. కనుక భూలోకంలో ఉండగానే నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి, నిత్య జీవాన్ని కోరుకోవాలి, నిత్య జీవం కొరకు బ్రతకాలి. కనుక అలాంటి సమయంలో ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభుని అడిగినప్పుడు 3 విషయాలు చెప్పాడు. ఒకటి, ఆజ్ఞలు పాటించు. ఆజ్ఞలు అంటే మాట్లాడుకున్నాం కదా, 10 ఆజ్ఞలు. దాంట్లో 4 దేవునికి సంబంధించినవి, 6 మనిషికి సంబంధించినవి. అవి పాటిస్తే నిత్య జీవం దొరుకుతుంది అని ప్రభువు చెప్పాడు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, నేను బాల్యం నుండే వీటిని పాటిస్తున్నాను, బాల్యం నుండే చేస్తున్నాను అన్నాడు. అయితే చేస్తున్నావా, మంచిదే కదా. ఆజ్ఞలు పాటించడం వల్ల ఏం జరుగుతుందో మనం అంతకుముందు మాట్లాడుకున్నాం. ఆజ్ఞలు గైకొంటే ఆయన ప్రజలుగా ఉంటాం. ఆజ్ఞలు గైకొంటే సమస్తమైన వంశముల కంటే మనల్ని హెచ్చిస్తాడు. ఆజ్ఞలు గైకొంటే నీతి కలుగుతుంది. ఇవన్నీ కూడా పోయిన పాఠంలో నేర్చుకున్నాం. వీళ్ళరా అనేక దీవెనలు, ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి ఆజ్ఞలు పాటిస్తే. తర్వాత కనుక ఆజ్ఞలు పాటించడం వలన, ఆయన మాట వినడం వలన, ఆజ్ఞ పాటించడం అంటే ఆయన మాట వినడం, ఆయన మాట వినాలి. ఆయన మాట వినడం వల్ల నిత్య జీవం దొరుకుతుందంటే నిజమే. అతడు బాల్యము నుండే ఆజ్ఞలు పాటిస్తున్నాడు కనుక నరహత్య చేస్తలేడు, వ్యభిచారం చేస్తలేడు, దొంగతనం చేస్తలేడు, మోసగించడం లేదు, తల్లిదండ్రులను సన్మానిస్తున్నాడు కదా, పొరుగువానిది ఆశిస్తలేడు కదా, అన్ని పాటిస్తున్నాడు. అయితే ప్రభు అన్నాడు, ఓ ఆజ్ఞలు పాటిస్తున్నావా, అయితే మంచిదే, నీకు ఇంకోటి కొదువ ఉన్నది. ఏంటి అంటే నీ ఆస్తిని అమ్మి బీదలకు పంచిపెట్టరా అన్నాడు. వాడు మిక్కిలి ధనవంతుడు అని బైబిల్ చెప్తుంది. ఈ రోజున ఆస్తి పాస్తులు విడిచిపెట్టడానికి ఇష్టపడతలేదు కదా. ధన వ్యామోహం, ధనాపేక్ష ఈరోజు మనుషుల్ని పతనం చేస్తుంది. ధనం అవసరమే కదా, డబ్బు అవసరమే, ధనం అవసరమే కదా. ధనము వద్దని నేను చెప్పట్లేదు, బైబిల్ కూడా చెప్పడం లేదు. కానీ ధనాపేక్ష అనేక కీడులకు మూలం. ధనం వలన పోయిన వారం నేర్చుకున్నాం కదా, ఏం నేర్చుకున్నాం? ధనం సంపాదించుకోమని చెప్పాడా ప్రభు? ఏం చెప్పాడు? ధనవంతులకు పరలోక రాజ్యము లేదు. సూది బెజ్జములో ఒంట దూరుతుంది, కానీ పరలోక రాజ్యములో ధనవంతుడు దూరడం దుర్లభం. కనుక ధనవంతులకు పరలోక రాజ్యం లేదు. ఎందుకంటే ధనము ఇచ్చినను లక్ష్య పెట్టకు, అది నిలవదట. ధనము లాభకరము కాదట. ధనము నమ్ముకుంటే పాడైపోతాం, ధనము నమ్ముకుంటే పాడు చేస్తుంది మన హృదయం. మీ ధనం ఎక్కడుంటే మీ హృదయము అక్కడ ఉంటుంది. అందుకే భూలోకంలో ధనము సమకూర్చుకోకండి. భూలోకంలో సమకూర్చుకుంటే చిమ్మట పడుతుంది, తుప్పు పడుతుంది, దొంగలు కన్నమేసి ఎత్తుకపోతారు. కనుక భూలోకంలో ఎంత సంపాదించిన, ఆస్తులు కూడా పెట్టినా, ఎన్ని అంతస్తులు కట్టినా కదా, ఎంత సంపాదించినా ఈ లోకానికి పరిమితం. అంతేనా? ఏమన్నా పోయేటప్పుడు 1 కిలో బంగారం తీసుకుపోతామమ్మా కదా. ఎన్ని బంగారం. నేను మొన్న ఒక దినం సాగుకు పోయాం. ఈ మధ్యకాలం సాగులు ఎక్కువైపోతున్నాయి. సాగుకు పోతే తీరా ఆ పెట్టెలు పెట్టేటప్పుడు చూడండి ఏమన్నా ఉన్నాయేమో, బిడ్డలు చెప్తున్నారు తీసుకోండి, ఏమైనా ఉన్నాయేమో చూసుకోండి, కాళ్ళకు, చేతులకు, మెడలకు ఏమైనా బంగారం ఉందేమన్నా ఒలుసుకోమంటే వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. అంటే మరి ఆమె ఒకవేళ 1 తులం బంగారు సంపాదించిందేమో, లేకపోతే ఒక 1/2 తులం బంగారు ఉందేమో, ఉండనివచ్చు కదా. ఆమెతో తీసుకుపోతుంది కదా చనిపోయేటప్పుడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? మెల్లగా చేసుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, పోయేటప్పుడు మనం సంపాదించిందో ఏది కూడా నయా పైసా నూలు పోగు కూడా చేత పట్టుకుంటామా? తీసుకుపోతామా? ఏమి కూడా తీసుకుపోం, అన్నీ వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి. అందుకే ధన వ్యామోహం మీద మన మనసు ఉండొద్దు, ధనాన్ని నమ్ముకోకూడదు, డబ్బుల మీద ఆధారపడొద్దు. ఈ రోజున డబ్బును నమ్ముకొని, ధనాన్ని నమ్ముకొని గర్విష్ఠులు అవుతున్నారు, అహంకారులు అవుతున్నారు, దుర్మార్గులు అవుతున్నారు కదా. ధనము అనేక కీడులకు మూలం, అనేక కీడులకు మూలం కదా. ఈ రోజున డబ్బు ఎంత సంపాదిస్తున్నాడో అంత రోగాలు అధికమయ్యాయి. కాలేదా? డబ్బులు సంపాదిస్తున్నారట, తీసుకుపోయి రోగాలకు పెడుతున్నారట. దేవుని బిడ్డ,
వాక్యం అంటుంది, నీ డబ్బును నీ ధనమును ప్రభు కొరకు ఖర్చు పెట్టు. పరలోకంలో ధనం ఉండేటట్టు కాపాడుకో. ఈ లోకంలో ప్రభు కొరకు, ప్రభు పరిచర్య కొరకు నీ గుప్పిలు విప్పాలి కదా. నీ ధనము ఖర్చు పెట్టాలి, నీ డబ్బు ఖర్చు పెట్టాలి ప్రభు కొరకు. అప్పుడట పరలోకంలో ధనము సమకూర్చు. అక్కడున్న ధనము సమకూర్చుకుంటే అక్కడ చిమ్మట కొట్టదు, అక్కడ తుప్పు పట్టదు, అక్కడ దొంగలు కన్నము వెయ్యరు. మన కొరకు ఆయన బంగారు వీధులలో నడిపిస్తాడట. ఆమె హల్లెలూయా. నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను, బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నే నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నే నాయనతో ఉంటే చాలు. ధనవంతులకు శిక్ష ఉంది, ధనవంతులకు శిక్ష ఉంది. సామెత 28వ అధ్యాయం 20వ వచనం, శిక్ష నొందును అనే మాట మనం చూస్తాం. ప్రియులారా, ప్రతిదానికి లెక్క చెప్పాలి, ప్రతిదానికి సంపాదించ. బైబిల్లో ధనవంతులుగా లేని వారు ఎవరు లేరు. బైబిల్లో అబ్రహాము ధనవంతుడు, యోబు ధనవంతుడు, ఇక చాలామంది భక్తులు ధనవంతులు. కానీ వాళ్ళు ధనం మీదనే మనసు పెట్టలే, ధనము కొరకే బ్రతకలే, ధన సంపాదన కొరకే ప్రయాసపడలే. ఈ రోజున పొద్దున్న లేస్తే రాత్రి పడుకునేదాకా ధన వ్యామోహం. ఎంత సంపాదించాలి, ఎక్కడ సంపాదించాలి, ఎలా సంపాదించాలి, ఎక్కడి నుంచి డబ్బులు రావాలి, ధన వ్యామోహం. ఉద్యోగాలు చేస్తున్నారు, ఓటీలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, ఎన్నెన్నో ప్రయాసాలు పడుతున్నారు. పని చేయడం తప్పనట్లేదు, నీకు డబ్బు రావడం తప్పనట్లేదు, కానీ దాని మీదనే నీ గురి పెట్టుకోవడం తప్పు. దాన్ని చూసుకొని దేవుని విడిచిపెట్టడం తప్పు. దాని మీద ఆధారపడి దేవుని సన్నిధిలో వచ్చే ఆశీర్వాదం కోల్పోవడం తప్పు నీకు. ప్రియులారా, ఆ మధ్యకాలంలో ఈ కేరళ వాళ్ళు చాలా స్కీములు పెడుతుంటారు అప్పుడప్పుడు కదా. డబ్బు ఉంటే దేవుడు కాగలడట. వాని అది పెట్టాడు, సింబల్ పెట్టాడు అక్కడ. డబ్బుంటే ధనవంతుడు కావచ్చు, డబ్బుంటే దేవుళ్ళు కాగలమట. దేవుడు అవుతావా? డబ్బు ఉంటే అవుతావా? అట్టర్ ఫెయిల్ అయిపోయింది అది. ప్రజల్ని మభ్యపెట్టారు, ప్రజల్ని మోసగించారు కదా. 6,000 కడితే ఏదో ఒక ఐటెం ఇచ్చి కదా, అనేకులను మభ్యపరిచి కదా, అందరు దివాలా తీపించారు. అలాంటి స్కీములు ఎన్నో ఉన్నాయి. ఏమన్నా దేవుని పెట్టారు, డబ్బులు వస్తాయి. అంతకుముందు హిమ్ అని ఒకటి ఉండే, మీకు తెలుసో తెలియదు. చాలామంది భాషల దాంట్లో డబ్బులు పెట్టి 2,000 కడితే నెలకు 1,000 రూపాయలు, 2,000 ఇస్తుంది. 2,000 కడితే ఎంత వస్తుంది? నెలకు సంవత్సరం అంతా వస్తుంది. అట్లా ఆశపడి చాలామంది ఆస్తులు అమ్మి బంగారం కుదబెట్టి తీసుకొచ్చి డబ్బులు పెడితే ఆ డబ్బులు అటే పోయాడు, అందుకపోయి జైలేసి. వీళ్ళందరూ ఏమైపోయారు? ఇప్పటి వరకు కోలుకుంటారు వాళ్ళు. వీళ్ళరా, ధనము లాభకరము కాదు. నాకు ఎప్పుడైనా డబ్బు ఉంది చూస్తున్నా అంటే భయం వేస్తుంది, దానివల్ల ప్రమాదం వస్తుందేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం అంటుంది, ధనము కాదు పరలోకములో మన ధనం యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. వాక్యం మనలో చెప్పబడింది. ఈ లోకములో ఉన్న వాటిని, ఆస్తులను, అంతస్తులను చూసుకొని కొంతమంది బైబిల్లో చెప్పబడిన గుర్రములను బట్టి, రథములను బట్టి ఏం చేస్తున్నారట? అతిశయపడుతున్నారట. మనమైతే యెహోవా యందు అతిశయపడదము అంటున్న వాక్యములో. కొందరు గుర్రములు బట్టి, అంతేకాకుండా ఇశ్రాయేలు గురించి మాట్లాడతారు, వాళ్ళ జ్ఞానమును బట్టి గర్వపడుతున్నారట. వారికున్న తెలివితేటలను బట్టి గర్వపడుతున్నారు, వారికున్న ఉద్యోగాన్ని బట్టి గర్వపడుతున్నారట. వాక్యం ఉంటుంది, కొందరు గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయపడుతున్నాం. మనమైతే మన దేవునందు అతిశయపడదాం. కొరింథీ మొదటి పత్రిక చివరి వచనం చూడండి ఒకసారి. ఆయన మనకు జ్ఞానం, ఆయన మనకు నీతి, ఆయన మనకు విమోచనము నాయను ఉందా?
కొరింథీ మొదటి పత్రిక చివరి వచనం, మొదటి అధ్యాయం. అతిశయించువాడు ప్రభువునందు అతిశయించవలను. చూడండి, దేవుని మూలముగా ఆయనకు మన జ్ఞానమును, నీతియు, విమోచనమని ఆయనే కదా. ఆయనను బట్టి మనం అతిశయపడాలి. యేసే మన ధనం. ఎవరట? అప్పుడు అన్నాడు, అక్కడ ఏమన్నాడు, నీకున్నది అంతా మీ బీదలకు ఇచ్చిరా, బీదలకు పంచిపెట్టించిరా. ఈరోజు అలా చెప్పితే ఇక్కడ ఎవరు ఉండరు, మీరు ఉంటారా? కానీ ఆ నిత్య జీవం పొందాలంటే ఈ లోకంలో ఏది అక్కరరా. ఈ లోకంలో ఆస్తులు అక్కర్రావు, అంతస్తులు అక్కర్రావు. ఈ లోకంలో ఏ సంపాదన అక్కరకు రాదు, ఏ సంపాదన అక్కరకు రాదు. ప్రేమన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక ధనము ప్రేమన దేవుని బిడ్డలారా, ధనము పరలోక రాజ్యం చేర్చలేదు. ధనం పరలోక రాజ్యం చేర్చలేదు. వింటున్నారా? నీకున్నది అమ్మి బీదలకు. అందుకే జక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు యేసు ప్రభు, జక్కయ్య ఈ రాత్రి నీ ఇంట్లో బస చేయాలన్నప్పుడు జక్కయ్య ఏం చేశాడు? రా ప్రభు అన్నాడా? ఏమన్నాడు? ఒక నిమిషం ఆగయ్యా, నా ఇంట్లోనే ఉండాలంటే, నా జీవితంలో ఆనందం కలగాలంటే, నా జీవితంలో సమాధానం కలగాలంటే, నా జీవితంలో సమృద్ధి కలగాలంటే, నేను సంపాదించిన అక్రమ ఆస్తులను ఏం చేయాలా? ఖాళీ చేయాలా. అప్పుడు యేసుప్రభుని అక్కడనే పెట్టి, ఎంత టైం తీసుకున్నాడు ఆయన తెలియదు మనకు, ఒక టైం సమయం ఏమి రాయబడలే. కానీ పరిగెత్తుకొని పోయి తనకున్న ఆస్తిని అంతా కూడా పంచిపెట్టాడు ఆ బీదలకు. అక్రమంగా సంపాదించిన ఆస్తిని అంతా పంచిపెట్టేసి వచ్చి, ప్రభువా నా ఇంటికి రా అన్నాడట. అప్పుడు ప్రభుని ఇంట్లోకి ఆహ్వానించినప్పుడు ప్రభు ఒక మాట చెప్పాడు, నేడు ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిత్య జీవం పొందాలంటే ధనము, ధన సంపదలు, ఇహలోక వ్యామోహాలు కాదు. ఈరోజు జూదాలు ఆడుతున్నారు, ఈరోజు ప్యాకెట్లు ఆడుతున్నారు, ఈరోజు బెట్టింగ్లు పెడుతున్నారు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు. మీరు చూడట్లేదా సమాజం ఎంత పతనం అవుతుందో? ధనము కొరకు కుటుంబీకులను చంపేస్తున్నారు, ఆస్తుల కొరకు ఎన్ని ప్రయత్నాలు, ఎంతమందిని నరహత్య చేస్తున్నారు. చేయట్లేదా? మీకు కనబడతలేదా? మరి దేవుని పిల్లలమైన మనము దేని మీద ఉంది మనకు వ్యామోహం? ధనం మీదనా, దేవుని మీదనా, దేని మీద? బైబిల్ చెప్తుంది, మీరు మంచి పని చేసి మీ చేతుల కష్టార్జితాన్ని మీరు అనుభవించాలి. కానీ ఈ రోజునట్ట అక్రమ సంపాదనలకు ఈజీగా మనీ సంపాదిస్తున్నారు. ఒళ్ళమ్ముకున్నాడు కూడా సంపాదించుకుంటున్నాడు. మీకు తెలుసా? ఈజీగా, అక్రమంగా, అన్యాయంగా కదా దోచుకుంటున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు. అందుకే ప్రతి వస్తువు డూప్లికేట్ అయిపోయింది, ప్రతి వస్తువు కలుషితమైపోయింది, మన తినే తిండితో సహా. అంతా ఏంటి? మోసం. దేని కొరకు ఈ మోసం అంటే సంపాదన కొరకు. బైబిల్ చెప్తుంది, ధనవంతులకు పరలోక రాజ్యం లేదు. అందుకే వాడు చెప్పాడు, వానికి మిక్కిలి ధనం, ఎక్కువ ధనం ఉందట. వాడు ధనాన్ని బట్టి గర్వపడుతున్నాడు, కానీ నిత్య జీవం పొందాలని ఆశ ఉంది. కానీ ప్రభు అన్నాడు, నీ ధనము నేను పరలోకం చేర్చలేదు, దాన్ని పంచిపెట్టేసిరా అన్నాడట. అని ఏం చేశాడు? మూడవదిగా, నన్ను విడిచిపెట్టి ధనాన్ని బీదలకు ఇచ్చేసి నన్ను ఫాలోగా, నన్ను వెంబడించు అన్న. నీ ఇష్టానుసారంగా బ్రతకాలే. నిత్య జీవం పొందాలంటే 3 పనులు చేయాలి. ఒకటి, దేవుని ఆజ్ఞలు పాటించాలి, దేవుని మాట వినాలి. రెండవది, ధన వ్యామోహం మీద కాదు, దేవుని మీద ఆధారపడాలి. ప్రతి అక్కర దేవుడు తీరుస్తాడు, ప్రతి విషయంలో దేవుడు సాయం చేస్తాడు. ఆయన ఆకాశ వాక్యలు విప్పుతాడు కదా, పట్టజాలను దీవెనలు కుమ్మరిస్తాడు, ఆయన ధారాళంగా ఇస్తాడు. ఆయన ఇస్తేనే మనం బ్రతుకుతాం, లేకపోతే బ్రతుకుతావా? నీకు ఆరోగ్యం లేకపోతే నువ్వు పని ఎలా చేసుకుంటావు? నీ పని చేయకపోతే నీకు జీతం ఎలా వస్తుంది? నీకు జీతం రావాలి, నీకు డ్యూటీ రావాలి, ఇవన్నీ కావాలి కదా. ఇవన్నీ ఎవరు ఇవ్వాలి? నీ జ్ఞానమా, నీ బలమా, నీ చదువా? ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుడు అనుగ్రహించకపోతే ఏమీ సంపాదించుకోలేం. కనుక వాక్యం అంటుంది, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి అని అడిగిన దానికి ప్రభు చెప్పిన 3 విషయాలు. ఒకటి, దేవుని ఆజ్ఞ, దేవుని మాట విను కదా. దేవుని మాట వింటే నీకు నిత్య జీవం కదా. లోక మాటలు, లోక పద్ధతులు కాదు, దేవుని మాట, దేవుని ఆజ్ఞలు పాటిస్తే నీకు నీతి కలుగుతుంది, నీకు నిత్య జీవం దొరుకుతుంది. రెండవది,
ధనము కాదు, ధన వ్యామోహాలు కాదు, లోక భోగము కాదు. నేను అది ఉదయకాలం ప్రార్థనలు చదువుకుంటున్నాం కదా, మోషేను గురించి ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు కదా. మోషే ఐగుప్తులో పెరిగాడు. మోషే ఐగుప్తులో ఒక ఫరో తర్వాత ఫరో కావలసిన వాడు. నిజానికి అతడు బానిస, యూదులకు పుట్టినవాడు. కానీ ఫరో కుమార్తె ద్వారా ఐగుప్తు సామ్రాజ్యంలోకి వెళ్ళాడు. బాలుడుగా ఉన్నప్పుడే సకల విద్యలు నేర్చుకున్నాడు కదా. ఎక్కని గుర్రం లేదు, ఎక్కని రథము లేదు, నేర్చుకున్న విద్య లేదు. ఐగుప్తులో సకలము నేర్చుకున్నాడు. అయితే ఆయన పెద్దవాడైనప్పుడట విశ్వాసమును బట్టి ఒక మాట అంటున్నాడు, ఐగుప్తు ధనము కంటే. ఏముందంట ఐగుప్తులో? ధనం ఉంది. ఐగుప్తులు ఏముంది? రథాలు ఉన్నాయి. ఐగుప్తులు ఏమున్నాయి? గుర్రాలు ఉన్నాయి. ఐగుప్తులు ఏముంది? సకల జ్ఞానం ఉంది, అధికారం ఉంది. ఫరో తర్వాత ఫరో. కానీ ఐగుప్తు ధనము కంటే క్రీస్తుతో నింద అనుభవించుట నాకు మేలు. ఆమేన్, హల్లెలూయా. అంటే నేను దేవుని కొరకు బ్రతుకుతా, ఐగుప్తు ధనము నాకొద్దు. ఎంత మంచి తీర్మానం. అదే ఆయన నాయకుని చేసిందని మనం మాట్లాడుకుంటాం. అద్భుతాలు చేయగలిగాడు. తిరుగులేని నాయకుడుగా 40 సంవత్సరాలు ఇశ్రాయేలు పరిపాలించిన మంచి నాయకుడు. మోసే లాంటి వాడు లేడు. దేవుని బిడ్డ, మోసేని గురించి మాట్లాడుకుంటే రోజుకొక రోజు మాట్లాడుకుంటే సంవత్సరం అంతా మాట్లాడుకోవచ్చు కదా. కనుక మోసే ధనం మీద ఉంది. ధనం అక్కడ కనబడుతుంది, అధికారం కనబడుతుంది, జలసా కనబడుతుంది. పాప భోగం అంటాడు. ఐగుప్తుని ఏమంటాడు ఆయన? ఏమంటాడమ్మా? పాప భోగం అనుభవించుట కంటే నా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం నాకు మేలు. ధనము కంటే నింద మేలు, పాప భోగము కంటే శ్రమ పడటం మేలు. పాప భోగమేమో సుఖాన్ని ఇస్తుంది కొంత కదా. తాగుబోతనము, జలస, జూద కొంతమట్టుకే సంతోషం. తాగినప్పుడే లేదా ఇంకో ఏమైనా చేసినప్పుడే, అపవిత్ర పనులు చేసినప్పుడు కొంచెం శరీరానికి అలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. తర్వాత జీవితాంతం అంతా కూడా ఏం కావాలా? బాధపడాలి, శిక్ష అనుభవించాలి. పాపం వలన శిక్ష తప్పకుండా వస్తుంది. అర్థమవుతుంది కదా ప్రియులారా? అందుకే ధనము కాదు. వాక్యం అంటుంది క్రీస్తు ముఖ్యం, దేవుడు ముఖ్యం. ధన సంపదలన్నీ ఆయన మనకి ఇస్తాడు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనకుంటే కదా, నీవుంటే ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు అంటాడు దావీదు. ఏమంటాడు? ఆకాశం ముందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలోనిది. మనకేమో లోకమంతా కావాలి, దేవుడు వద్దు కదా. లోకమంతా బైబిల్ అంటుంది సర్వలోకము సంపాదించుకొని మన ప్రాణం పోగొట్టుకుంటే వారికి ఏం ప్రయోజనం? సర్వలోకము సంపాదించుకొని, ఆస్తులు సంపాదించుకొని, అంతస్తులు సంపాదించుకొని, ఉద్యోగాలు సంపాదించుకొని, డబ్బులు సంపాదించుకొని ప్రాణం పోయి నరకాగ్నిలో పడితే ఎలా ఉంటుంది? ధనవంతుడు అగ్నిగుండంలో కాలాడు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం నేర్చుకునే పాఠం ఏంటంటే, పోయిన వారం చెప్పాను ఈ మాట, మళ్ళీ కంటిన్యూస్గా చెప్తున్నాను. ధనము కాదు, క్రీస్తు మనకు కావాలి. అందుకే ధనమును విడిచిపెట్టి క్రీస్తును సంపాదించుకో. అమూల్యమైన ధనము ఆయన. అర్థమవుతుంది కదా. ఆయన మన జీవితంలో ఉంటే మనల్ని ఆయన బంగారు వీధుల్లో నడిపిస్తాడట. పరలోకం ఎంత సుందరము ఆ పరలోకము, అంతా సువర్ణమే విచిత్రము. ఎంత సుందరము ఆ పరలోకము, అంతా సువర్ణమే విచిత్రము. పరలోకం అంతా బంగారమేట. మనకు మాసం బంగారం లేకపోవచ్చు. అర్థమవుతుంది కదా. కానీ ఆ బంగారు వీధిలో నడవాలి, అక్కడ సంపాదించుకోవాలంటే ఇక్కడ మన ధనాన్ని ఆయన కొరకు ఖర్చు పెట్టాలి. గుప్పిలు విప్పితే ఆకాశ వాక్కులు విప్పుతాడు. మనది ఇస్తే దేవుడు సమృద్ధిగా ఇస్తాడు, కొంచెం ఇస్తే అధికంగా ఇస్తాడు. నీ విత్తినది విత్తనం లాంటిది, అది నాడితే అది ఫలిస్తుంది. అర్థమవుతుంది కదా. ఎప్పుడు పిసినారులం అవుతామో, ఎప్పుడు ఇవ్వకుండా మన చేయి కురచైపోతుందో, మన కొట్లు కొరతలతో నింపబడతాయి, మన గానుగలు నింపబడవు. నేను పోయిన వారం చెప్పాను, హాస్పిటల్ అడ్మిట్ అయ్యామంటే 3 లక్షలైన అప్పు తెచ్చి కడతాం. అవునా? ప్రభు కొరకు ఒక 10 రూపాయలు ఇవ్వడానికి మన చేతలు రావు. వస్తాయా?
వస్తాయా ప్రభు పని కొరకు? వాక్యం అంటుంది, మీ ధనం పరలోకంలో సమకూర్చుకోండి, భూలోకంలో వద్దు. వాక్యం అంటుంది, భూలోకంలో దేని సమకూర్చుకోవాలంటే క్రీస్తును సమకూర్చుకోవాలి, క్రీస్తుని కలిగి ఉండాలి. తర్వాత మూడవ మాట అంటాడు, ఏమంటాడు మూడవ మాట? నన్ను వెంబడించు అనే మాట. నీకు ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి ఏం చేయాలట? ఒకవేళ ఉద్యోగం ఉండొచ్చు, ఒకవేళ కుటుంబం ఉండొచ్చు, ఒకవేళ ఇంకేమైనా ఉండొచ్చు, పేరు పలుకుబడి అయినా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. వాక్యం అంటుంది సమస్తాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించాలి, యేసును ఫాలో కావాలి, యేసును వెంబడించాలి. ఈ రోజున దేవుడు అదే కోరుతుంది. నిత్య జీవము కావాలంటే యేసును వెంబడించాలి. ఆమె హల్లెలూయా. మత్తయి సువార్తలో 8వ యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. త్వరగా. నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. చదువు. నేను వాటికి నిత్య జీవమునిస్తాను, అవి ఎన్నటికి కూడా. చూడండి, ప్రభు ఒక మాట అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఏమా? గొర్రెలు కాపరి స్వరం ఏంటయా, దొంగడి స్వరం ఏంటయా చెప్పాలి. గొర్రెలు కాపరి స్వరం వింటాయి. కాపరి వాటిని పిలవాలంటే కేకేసి పిలిస్తే వచ్చేస్తాయి. అర్థమవుతుంది కదా? వాటిని భయపెట్టాలంటే కాపరి భయపెడితే భయపడతాయి. మీరు గొర్రెల కష్టంలో చూడండి, కాపరి మాట వింటాయి, గొర్రెలు కాపరిని వెంబడిస్తాయట. యెషయా గ్రంథంలో కూడా రాయబడింది కదా, ఎద్దుకు తన కామందని అడుగును, గాడిద సొంతమాని దొడ్డి తెలుసుకుంటుంది. ఎద్దు అట తనను కాసేవాడు ఎవడో, తనని మేపేవాడు ఎవడో, తన యజమానుడు ఎవడో ఎద్దుకు తెలుస్తుందట. మనకు తెలుస్తుందా? పశువులకు బుద్ధి జ్ఞానాలు ఉండవు, వాయు వరసలు ఉండవు. మనం వింటున్నారా? కానీ వాటికంట యజమానుడు ఎవడో తెలుసట. గాడిద తెలుసా? గాడిద అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అక్కడక్కడ గాడిద కనబడతాయి, ఊర్లలో ఆడుకునే వాళ్ళు లేదా అక్కడక్కడ కనబడుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఊరిలో కొన్ని రోజులు ఉంటారు, ఈ ఊరంతా ఆడుకుంటారు, లేదా ఏదో చేస్తారు, లేకపోతే ఏదో డ్రామా వేస్తారు, ఏదో డబ్బు సంపాదించుకుంటారు. ఆ గాడిదలు అక్కడ విడిచిపెడతారు. ఆ ఊరిలో అక్కడక్కడ మేసి మళ్ళీ వాడి డేరా ఎక్కడ ఉంటే అక్కడికే వస్తుంది. మళ్ళీ ఈ ఊరు అయిపోయిందా మళ్ళీ ఇంకో ఊరికి పోతాడు వాడు. ఆ ఊరిలో కూడా అక్కడక్కడే అక్కడ డేరాలు వేసుకుంటాడు, ఏదో వాడు ఆడుకుంటాడు, ఏదో చేస్తాడు. ఆ గాడిద అక్కడక్కడ తిరిగితే ఆడికే వస్తుంది. అక్కడ నుంచి మునుపు ఉన్న ఊరికి రాదు ఆ గాడిద. యజమానులు కనిపెట్టుకొని ఉంటుందట. పశువులకు గంత జ్ఞానం ఉంది, మనకుంది ఆ జ్ఞానము. యజమానుని ఎరిగే జ్ఞానం. నా యజమానుడు, నా దేవుడు, నా విమోచకుడు, నా ప్రాణప్రియుడు, నా కొరకు దిగి వచ్చిన వాడు, నన్ను వెతికి రక్షించిన వాడు, నా రక్షించిన రక్షకుని వెంబడించాలి, అనుసరించాలి అనే జ్ఞానం మనకుందా? బైబిల్ అంటాడు, యెషయా గ్రంథం 1వ అధ్యాయం, నా ప్రజలకు తెలివి లేదు. ఏం లేదట? తెలివి లేదు, స్వస్థత లేదు, నా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. కానీ ప్రభు అంటున్నాడు, మీకు నిత్య జీవము కావాలంటే ఎవరిని వెంబడించాలి? నన్న పాస్టర్నా? ఎవరిని వెంబడించాలి? నిత్య జీవం కావాలంటే ఎవరిని వెంబడించాలి? బైబిల్లో ఉన్న హీరోలనా? ఎవరిని వెంబడించాలి? యేసే మన హీరో. యేసును ఫాలో కావాలి, యేసును వెంబడించాలి, యేసును అనుసరించాలి, యేసు మార్గంలో నడవాలి, ఆయనను ఫాలో కావాలి, ఆయన మార్గంలోనికి రావాలి, ఆయనను వెంబడించాలి. వాక్యం అంటుంది, నా గొర్రెలు నా స్వరం వింటాయి. నా గొర్రెలు ఎవరి స్వరం వింటాయి? కాపరి స్వరం గొర్రెలు వింటాయి. అందుకే బైబిల్ గ్రంథంలో తప్పిపోయిన గొర్రెను వెతకడానికి కాపరి వెళ్ళాడు. 100 గొర్రెలు ఉన్నాయట అతనికి. ఆ 100 గొర్రెల్లో ఒకటే తప్పిపోయిందట. ఆ ఒక్క గొర్రెను వెతికి వెళ్ళాడట. ఆ గొర్రె ఎందుకు వెతికి వెళ్ళాడు చెప్పనా? మీరు చెప్పండి, ఎందుకు వెతికి వెళ్ళాడు? 99 గొర్రెలు అంట పర్వతం మీద వదిలిపెట్టేశాడు. ఒక్క గొర్రెని వెతకడానికి వెళ్ళాడు కాపరి. ఎందుకు వెళ్ళాడు? మీరు చెప్పాలా? ఎందుకు వెళ్ళాడమ్మా? దాని మీద ప్రేమనా?
లేకపోతే ఇంకెక్కువ కిలో మాంసం ఎక్కువ ఇస్తుందనా, లేకపోతే ఇంకో లీటర్ పాలు ఎక్కువ ఇస్తుందనా? ఎందుకొరకు ఆ గొర్రెను వెతకాడంటే ఆ గొర్రె కాపరి స్వరం వినే గొర్రె. ఆ గొర్రె అందుకే ఆయన సాయంకాలం వెళ్తున్నాడు, చీకటి ఆయన ఇంటికి వచ్చినప్పుడు గొర్రెలను లెక్క పెట్టుకుంటే 100 ఉండాలి, 99 ఉన్నాయి, ఒకటి లేదు. అప్పుడు కాపరి వెతక వెళ్ళాడట. రాత్రి వేళ కేకలేస్తున్నాడు అరణ్యములో, ఎక్కడున్నాడో పిలుస్తున్నాడు పేరు పెట్టి కదా. మన పేరు పెట్టి పిలిచగల దేవుడు ఆయన. మన పేరు, మన జాతకాలు దేవునికి తెలుసు, మన స్థితిగతి దేవునికి తెలుసు. ఆమె హల్లెలూయా. నాకు తెలియకపోవచ్చు, మీకు తెలియకపోవచ్చు, నా గురించి మీ గురించి నాకు, కానీ మన స్థితిగతులను దేవునికి తెలుసు. ఆమె హల్లెలూయా. ఆ గొర్రెను కేకలు పెట్టి పిలుస్తున్నాడు. ఒకవేళ గొర్రె చెవులో వినబడ్డది, కాపరి స్వరం వినబడి ఏం చేస్తుంది? కొన్ని గొర్రెలు చెవుల వాక్యం దూర్చినా వినకపోయినా దూర్చినా చెప్పలే, స్పందన ఉండదు. ఎప్పుడైతే ముళ్ళ కంపలో ఇరుక్కొని పోయి తప్పిపోయిన గొర్రె ఆ ముళ్ళలో ఇరుక్కుపోయింది కదా, ఈ కాపురి స్వరం ఎప్పుడో విన్నదో బ్యా నరిసిందట. నా యజమానుడు వచ్చాడని స్పందించిందట. ఎప్పుడైతే ఆ కాపరి ఆ స్వరాన్ని విన్నాడో, ఎక్కడ ఇరుక్కొని పోయిందో కాపురు వెళ్ళి ఆ గొర్రెను బయటికి తీసాడట. ఆమేన్ హల్లెలూయా. తప్పిపోతావని బరిగ తీసుకొని కొట్టలే. ఎందుకో తెలుసా? అది కాపురి స్వరం వినే గొర్రె, స్పందించిన గొర్రె. అప్పుడు దాన్నట భుజముల మీద ఎక్కించుకొని వచ్చినట్ట కాపరి. ఎక్కడ ఎక్కించుకొని? నడిపించుకొని రాలే, చీకట్లో బలవంతంగా లాక్కొని రాలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి. రెండవది, ఆ గొర్రె ఆ కాపరిని వెంబడించే గొర్రె. కాపరిని ఈ మధ్యకాలం గొర్రెలు యూట్యూబ్లో పెడుతున్నారు. అది ఒకడు అగ్నిగుండంలో దుంకితే అది కూడా దుంకేస్తుందట. ఒకటి ముందర వచ్చే గొర్రె గుంటలో పడ్డది అనుకో, అది గుంటలో పడ్డది కానీ గొర్రె చూసుకుంటే పోయి మళ్ళీ ఇదే పడతాయంట, మళ్ళీ ఇంకో గొర్రె వస్తాయంట, అన్నీ పడుతుందట. ఎంత అమాయకు గొర్రెలు. ఏమా ప్రేమన దేవుని బిడ్డలారా, ఒక్క గొర్రె కనుక దుంకింది అనుకో, మిగతా గొర్రెలన్నీ దొరుకుతాయి అనుకో, ఒకటి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది, నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. నన్ను వెంబడిస్తే నేను వాటిని నశింపకుండా నిత్య జీవాన్ని ఇస్తాను. అదే చెప్పాడు ఈ మనిషికి ప్రభువు, నువ్వు నన్ను వెంబడిస్తే నీకు నిత్య జీవం కలుగుతుంది. నన్ను ఫాలోగా. పేతురు దగ్గరికి వెళ్ళాడు చేపలు పడుతున్నప్పుడు. పేతురు, యోహాను, జబదేయి కుమారులు సముద్ర తీరంలో చేపలు పడుతున్నారు. అప్పుడు వెళ్ళి వారిని పిలిచిన విధానం ఎలా ఉంది తెలుసా? ఏమని పిలిచాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలుడుగా. అబ్బా, మీరు వస్తారా? మీరు పనిలో ఉన్నప్పుడు, మీరు చాలా సీరియస్గా పని చేస్తున్నప్పుడు, మీరు చాలా కష్టపడుతున్నప్పుడు, లేదా ఏదో ఒక నీ కుటుంబ బాధ్యతలే ఉన్నప్పుడు, నీ ఉద్యోగ బాధ్యతలే ఉన్నప్పుడు ప్రభు పిలిచి నన్ను వెంబడించు, నా పని చెయ్యి అంటే మీరు వస్తారా? కానీ వాళ్ళ వ్యాపారం చేపల వ్యాపారం, వాళ్ళు సముద్రంలో చేపలు పడుతున్నారు. వాళ్ళు జబదేయి కుమారులు, వారు వ్యాపారం చేసేవాళ్ళు, వారు చేపలు పట్టేవారు. వాళ్ళు వలలు కడుక్కుంటూ చేపలు పడుతున్న సందర్భంలో యేసు ప్రభువు వారి దగ్గరికి వెళ్ళి, మీరు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలుడు చేస్తాను అంటే వారట వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించేది. కాబట్టి హల్లెలూయా. ఆయనను వెంబడిస్తే నిత్య జీవం అండి. ఆయనను వెంబడిస్తే ఆ ఆత్మలో రక్షణ కలుగుతుందండి, శాంతి కలుగుతుంది, సమృద్ధి కలుగుతుంది. ఉద్యోగమా, ఆస్తులా, అంతస్తులా, కుటుంబమా, అన్నీ ఆయన పోషిస్తాడు, ఆయన నడిపిస్తాడు. యేసుప్రభు వెళ్ళిన తర్వాత, చనిపోయి తిరిగి ఆయన సిలువ వేయబడ్డ తర్వాత వారు దారిన వారు వెళ్ళిపోయారు. పేతురు ఒకరోజు అంటాడు, చివరి అధ్యాయం మీరు చదివితే సువార్తల్లో, నేను మరలా చేపలు పట్టబోతుని, ఏసు అయిపోయింది, ఏసు కథ అనుకొని వెళ్ళిపోయాడు. రాత్రంతా చేపలు పట్టడు, కానీ ఒక్క చేప దొరికిందా? అంటే నా పని మీద నేను సంపాదిస్తాను, నా నైపుణ్యతను బట్టి, నా జ్ఞానమును బట్టి నేను ఎలాగైనా బ్రతికేస్తాను అనుకున్నాడు అని మళ్ళీ చేపలు పట్టబోయాడు తిరిగి.
అప్పుడు యేసుప్రభు మళ్ళా సజీవుడై సమాధులను తిరిగి లేచి పునరుత్థానుడైన తర్వాత పేతురు గలిలయ సముద్రంలో చేపలు పట్టడానికి పోతే అక్కడికి వెళ్ళాడు. మళ్ళీ వెళ్ళి పిల్లలారా తినడానికి ఏమైనా ఉందా అని అడిగాడు. రాత్రి అంతా పడ్డారు కదా ప్రయాసం, తినడానికి ఏమైనా ఉందంటే వాళ్ళ దగ్గర ఒక షాప్ కిలో కూడా లేదు, అసలు కప్పలు కూడా పడలే, కనీసం పురుగులైనా పడాలి కదా, అవి కూడా లేవు వాళ్ళకి. అప్పుడు ప్రభు అన్నాడు, ఎందుకు ప్రయాసపడుతున్నారు, ఇదిగో మీ కొరకు రొట్టెలు చేపలు వండి పెట్టాను తినన్నాడు. ఎప్పుడు పెట్టాడు, ఎప్పుడు వండాడు, ఎప్పుడు పెట్టాడు, అక్కడ రొట్టెలు చేపలు పెట్టాడు, తినండి అన్నాడట. వాళ్ళు ప్రభువును వెంబడించుట్లో వెనక తీశారు, కానీ వాళ్ళని విడిచిపెట్టలే దేవుడు. వెంబడిస్తేనే, ప్రభువును అనుసరిస్తేనే ఆయన మనల్ని పోషిస్తాడు. ఆమె హల్లెలూయ. ఆయన ఆహారం ఇచ్చి అలుచుతున్న పిల్ల కాకులకు ఆహారం ఇచ్చేవాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి వడక విత్తవు, అది పంట వేసుకో, వాటిని పోషిస్తున్నాడు దేవుడు. నిన్ను పోషిస్తాడు నువ్వు ఆయనను వెంబడిస్తే. కానీ వెంబడిస్తున్నామా? ఎద్దు తామందు నెరుగుతుంది, గాడిద సొంత వానితోటి తెలుసుకుంటుంది, గొర్రె కాపరి వెంబడిస్తుంది. నా ప్రజలకు తెలివి లేదు. ఒకవేళ ఆయనను వెంబడించగలిగితే వాక్యం అంటుంది కదా, నిత్య జీవాన్ని ఇస్తాను. వాక్యం అంటుంది కదా, ఎలాంటి లాభం కలుగుతా అంటే మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం, 19వ అధ్యాయం 21, 27వ వచనం, 28వ వచనం. యేసు అక్కడి నుండి వెళ్ళొచ్చు సుక్కపు మెట్టు వద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనిషిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు మత్తయ్య అనే వ్యక్తి ఉన్నాడు. మత్తయ్య సుంకపు గుర్తుదారుడు, ట్యాక్స్ కలెక్టర్, జక్కయ్య లాగా బాగా బిజీగా ట్యాక్స్ అంటే వసూలు చేస్తున్నాడు. ఆయన దగ్గర డబ్బు ఉంది, అధికారం ఉంది. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మత్తయ్య ఏమన్నాడు, నన్ను వెంబడించాడు అంతే. ఆయన ఉద్యోగం వదిలిపెట్టి ఆయనను వెంబడించాడు. అర్థమవుతుంది కదా. పేతురు యోహాను చెప్పుకున్నాను కదా, వలలు విడిచిపెట్టి యేసును వెంబడించారు. తర్వాత గుడ్డివాడు ఎరుకో పట్టణంలో దారి గుండా వెళుతున్నప్పుడు వాడు చూపు పొందాడట. చూపు పొంది యేసు వెంట వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళాడు యేసు వెంట? దేవాలయానికి వెళ్ళాడు. అర్థమవుతుంది కదా. ఆయనను వెంబడించాడు. వెంబడించిన వారందరికీ దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసా? నిత్య జీవం కలుగుతాడు. వాడు అంటాడు, వారు ఎవరైతే దేవుని వెంబడిస్తారో 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. వెలుగును చూడండి, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి. చూడండి, వారు చీకటిలో నడవరట, జీవ వెలుగు కలిగి వెలుగులో నడుస్తారు. ఎవరు? ఆయనను వెంబడించేవారు, ఆయనను అనుసరించేవారు, ఆయనను వెతికేవారు, ఆయనతో సావాసం చేసేవారు. చీకటి అంటే లోకం, చీకటి అంటే పాపం, చీకటి అంటే అంధకారం, మరణం కదా. అక్కడ నడవక మనం ఎక్కడ నడుచుకోవాలట? వెలుగులో నడుచుకోవాలి. వెలుగులో నడుచుకోవాలంటే మనం పగటి సంబంధ వారిగా ఉండాలంటే యేసును వెంబడించాలి, దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాకుండా అదే మత్తయి సువార్త 4వ అధ్యాయం చదువుకున్నామా? 19వ అధ్యాయం 27-28 వచ్చిన. ఇదిగో చూడండి, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక. వింటున్నారా? ఇక్కడికి వచ్చే ఆదివారం ఒక లాభం ఉండాలి, అవునా? ఒక దీవెన ఉండాలి, ఒక సమాధానం ఉండాలి. వచ్చి ఊకర వెళ్తే ఏం లాభం? అసలు దేవుడి సన్నిధికి ఎందుకు వచ్చాం? దీవించబడడానికి. దేవుడి సన్నిధికి ఎందుకు వచ్చాం? సంతోషించడానికి, ఆనందించడానికి. ఇక్కడికి వచ్చి కూడా గొడవలు పడి, ఇక్కడికి వచ్చి కూడా సమాధానం ఉండి, ఇక్కడికి వచ్చి కూడా ఏడిస్తే ఎట్లా ఉంటుంది? లాభం ఉండాలి కదా. అదే అడుగుతున్నాడు పేతురు. మేము సమస్తాన్ని, మా వలలు విడిచిపెట్టాం, మా వ్యాపారం విడిచిపెట్టాం, మా కుటుంబాలు విడిచిపెట్టి, సమస్తం విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం, మాకేంటి లాభం అని అడిగారు. ఏం చెప్పాడు అప్పుడు? యేసు వారితో ఇట్లా అంటున్నాడు, ప్రపంచ పునర్జన్మనందు తన మహిమగల సింహాసనం మీద వస్తాడు. చూడండి, నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనం మీద కూర్చుంటారు. బా, ఎంత ఆధిక్యత! మనం వింటున్నారా? నిద్ర వస్తుందా? యేసు ప్రభును వెంబడిస్తారట, నిత్య జీవం కలుగుతుంది.
యేసు ప్రభువును వెంబడిస్తే చీకట్లో నడవక వెలుగులో నడుస్తాం. యేసు ప్రభువును వెంబడిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా మన రోగం పోతుంది కదా, గుడ్డివానికి చూపు కలిగింది అదే కదా. ఆయనను వెంబడిస్తే మనకు దీవెన, సమృద్ధి, సమాధానం ఉంది. ఆయనను వెంబడిస్తే నశింపకుండా నిత్య జీవాన్ని దేవుడు వాడికి ఇస్తాడు. వాటిని నీతి గల మార్గములకు నడిపిస్తాడు ఆయనను వెంబడిస్తే. అంతేకాకుండా ఇక్కడ ఏమంటున్నాడు, మీరు నన్ను వెంబడించినందుకు, మీరు 12 మంది ఉన్నారు కదా అపోస్తలులు. ఎంతమంది అపోస్తలు? ఎంతమంది? 12 మంది. మీరు 12 సింహాసనం మీద కూర్చుంటారు నా సింహాసనంతో పాటు. ఆమేన్, హల్లెలూయా. అంటే మీరు కూడా జడ్జెస్గా ఉంటారు. ఇంకో మాట అంటాడు, ఇశ్రాయేలు 12 గోత్రాల మీద మీరు న్యాయాధిపతులుగా ఉంచుతాను మిమ్మల్ని. ఇశ్రాయేలు అంతకంటే ముందున్నారు, వారి గోత్రాలు అంతకంటే ముందున్నాయి. కానీ మొదటి శతాబ్దంలో క్రీస్తు సంఘములు ఏర్పరచబడ్డ 12 మంది శిష్యులు వారు యేసును వెంబడించినందుకట 12 సింహాసనం మీద కూర్చొని జడ్జిమెంట్ చేస్తారట. ఎందుకో తెలుసా? యేసును వెంబడించినందుకే. ఆమె హల్లెలూయా. ఈరోజు యేసును వెంబడిస్తున్నావా? శత్రువును వెంబడిస్తున్నావా? లోకంలో దేవుని వెంబడిస్తున్నావా? దయ్యాన్ని వెంబడిస్తున్నావా? కాపురును వెంబడిస్తున్నావా? లోకంలో ఉన్న అంధకార వ్యక్తులతో సంబంధం కలిగి ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయి. కాపరి స్వరం ఎరుగుదువా? కాపరును వెంబడించే గుణము నీకుందా? అయితే వాక్యం అంటుంది, నశింపక నిత్య జీవానికి ఇస్తాడు. ఈ 3 విషయాలు ఆ వ్యక్తితో చెప్పాడు. ఒకటి, ఆజ్ఞలు పాటిస్తే నిత్య జీవం. రెండవది, ధనమును, క్రీస్తును సంపాదించుకోవాలా, పరలోకములో ధనము సమకూర్చుకోవాలా, అప్పుడు నీకు నిత్య జీవం దొరుకుతుంది. మూడవది, లోకములో యేసును వెంబడించాలి. మన కాపరి ఆయన, మన మార్గం ఆయన, మన జీవం ఆయన, మన వెలుగు ఆయన. ఆయనను వెంబడిస్తే ఆయన మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు. కనుక దీని కొరకు మనం ప్రయాసపడాలి. కానీ అక్కడ జరిగిన సంఘటన తెలుసా? ఆ వ్యక్తి నిత్య జీవం కావాలని ఆశపడ్డాడు, కానీ నిత్య జీవం పొందకుండా వెళ్ళిపోయాడు. ధనవంతుడై, మిక్కిలి ధనవంతుడై, వ్యసనం కలిగిందట. ఇలా చెప్తాడేంటి? కొన్ని సంఘాల్లో ఈ బోధలు ఉండవు. మీరు మా చర్చికి వస్తే మీకు మీ బ్యాంకులో డబ్బులు పడిపోతాయి, మా చర్చికి వస్తే మీకు స్వస్థత కలుగుతుంది, మా చర్చికి వస్తే మీకు ఈ గుడిసె పోయి బంగ్లా అవుతుంది, మా చర్చికి పోతే సైకిల్ పోయి కారు వస్తుంది. వస్తాయి, అన్నీ ఇస్తాడు దేవుడు. ఆ చర్చికే పోతేనే కాదు, దేవుని వెంబడిస్తే అన్నీ వస్తాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసును వెంబడిస్తే అన్నీ వస్తాయి. కానీ ఆ బోధలు తప్పు. యేసును వెంబడించడం నేర్చుకోవాలి. సమస్తాన్ని వదిలిపెట్టి ఈ లోక వాంఛలు, ఈ లోక ఆశలు, ఈ లోక సంబంధమైన వాటన్నిటిని విడిచిపెట్టి అందుకే దావీదు అన్నాడు కదా, ఈ లోకములో ఏది నాకు అక్కర్లేదు, ఆకాశం ముందు నీ ఉంటే చాలు. ఆమేన్, హల్లెలూయా. అందరు కూడా లేచి నిలబడదాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీరు చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీరు చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలు ఉన్ననో, ఏ బంధులెదురైననో, ఎన్ని కష్టము వచ్చినా, నీ దూరమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీరు చాలయ్యా. ప్రార్థన చేసుకుందాం. నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలి? ఆయన మాట వినాలి. సమస్తమును ధన వ్యామోహం మీద కాదు, యేసులో ధనము సమకూర్చుకుందాం. మూడవది ఆయనను వెంబడిద్దాం. నిత్య జీవం మన సొంతం అవుతుంది.
ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఎంతవరకు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకే స్తోత్రం. మాతో మాటలను ప్రతి మాటను బట్టి శుతిస్తున్నాం. చేరి వచ్చిన బిడ్డలందరూ దీవించండి. మేమందరం నిత్య జీవం పొందాలి. ఆయన నీ మాటకు లోబడాలి. నీవే మా ధనము, నీ కొరకు మేము మిమ్మల్ని సమకూర్చుకునే వారముగా, పరలోకంలో ధనము సమకూర్చుకునే వారముగా మేము ఉండకు సాయించి, నిన్ను వెంబడించి నీ బిడ్డలముగా, క్రీస్తుకు సాక్షులముగా, నీ వలన ఆయన మేలు పొందేవారంగా, నిత్య జీవం పొందేవారంగా మేమందరం ఉన్నట్లుగా సహాయం. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు పేరు పేరు వరుస దీవించి ఆస్వాదించి దీవించి పంపించమని ఎంతవరకు సన్నిధించడానికి కృతజ్ఞతలు చెల్లించి యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. పరమతండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత కూడా మనందరి సకల పరిశుద్ధులకు ప్రభుత్వ పర్యంతరం సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. అందరూ చేతులు ఎత్తి పాడుపాడి ఉంచుకుందాం. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లో యుగములను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీకందరికీ వందనాలు. ఆరాధన ముగించు.